నీ ప్రజలుగా మేము కూడి నీ సన్నిధిలో ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు అనుగ్రహించారు. నమ్మదగిన దేవుడుగా మీరున్నారు తండ్రి. వందనాలు. మా భారము భరించే దేవుడుగా ఉన్నందుకై వందనం చెల్లిస్తున్నా. మా సంరక్షకుడుగా, మా పోషకుడుగా మీరు ఉన్నందుకై వందనం చెల్లిస్తున్నా. మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నందుకై వందనాలు. మా ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నందుకై వందనాలు. మమ్మలను దృఢపరిచే దేవుడుగా మీరున్నందుకై వందనం చెల్లిస్తున్నా. తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో నిలుపుకున్నారు ప్రభువా, వందనాలు. రాగలిగిన పరిశుద్ధుల కొరకై వందనాలు. వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. మేమందరము కలిసి ప్రభువా మా భారం అంతా కూడా నీ సన్నిధిలో కుమ్మరించడానికి కృప చూపించండి. సంఘము ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఘము, నీ పేరు పెట్టబడినటువంటి సంఘము ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకో. సంఘాన్ని బలపరిచి అభివృద్ధిపరిచి అనేక నూతన ఆత్మలు మందిరములో చేర్చబడినట్లుగా మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నా. ప్రభా, రావాల్సిన ప్రజలను త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధి కూర్చిన ఆసక్తి ప్రజలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన నిరాశ, నిస్పృహల నుండి తప్పించమని వేడుకుంటున్నాం. కృంగుదల నుండి తప్పించమని వేడుకుంటున్నాం. పాటలు, వాయిద్యాలు సమస్తము నీకు మహిమకరంగా ఉంచమని, యవ్వనమంతా కూడా నీ మహిమ తీర్చిత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 592. విసుగాకుండా నిత్యము పాట. పుస్తకాల్లో 581. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను
నీ యొద్దకు చేయుము. మా మొర నీ యొద్దకు రానిమ్ము. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము పేతురపోస్తలులు చెరసాలలో నుండ. పేతురపోస్తలులు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా. అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి. ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును. నీ గొప్ప మహాత్మ్యమును విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము. నాయందు మీరు మీలో నా వాక్యము నిలిచియుండిన ఎడల మీకు. నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి. ఏది ఇష్టమో దాని నడిగి. ముందు మంటివి క్రీస్తు ప్రభువా. ముందు మంటివి క్రీస్తు ప్రభువా. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ. విసుగాక కూడి ఉందురు. విసుగాక కూడి ఉందురు. అందరి మధ్య నుండి ప్రభువా. అందరి మధ్య నుండి ప్రభువా. మా మధ్యకు నేడే రమ్ము. మా మధ్యకు నేడే విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము 703 పాడుకుందామండి. పాట సంఖ్య 703. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. గొప్ప పుస్తకాల్లో 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన
విశ్వసించువారు నీ నామమునము కరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తు అనుకో.
పాట సంఖ్య 730. పాట సంఖ్య 730. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకో పుస్తకంలో 714, 730 కొత్త పుస్తకాల్లో, 714 పాత పుస్తకంలో. ఇంకో పాత పుస్తకంలో 744. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. నాతో పిలుపునకు కలుగు క్రీస్తు
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో నీ సన్నిధి మేము అనుభవించడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానములో నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి మాతో కూడా ఉంచండి, నీ కటాక్షము మా పైన ఉంచండి. ఈ దినాల్లో, చివరి దినాల్లో మాకేది అవసరమో దాన్ని అనుగ్రహించు ప్రభా. మేము ఏవేవి పొందాలనో వాటన్నిటినీ మీరు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోండి. ప్రార్థన భారము మాకు అధికం చేయండి. యథార్థమైన హృదయం మాకు దయచేయండి. పవిత్రమైన హృదయం మాకు దయచేయండి ప్రభా. ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి. నీ దాసుడు కూడా బలహీనుడు, కరుణించి మీరే పునరుత్థాన శక్తి బలమిచ్చి మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చదువుకున్న ఈ భాగాన్ని దేవుడు ఆశీర్వదించును కాక. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడు వారి పక్షమున ఉంటాడు. వారు దేవుని ప్రజలు, ఆయన పేరు పెట్టబడినటువంటి వారుగా ఉంటారు. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఆయనకు కూడా శత్రువులే. శత్రువులతో ఆయన పోరాడేటువంటి వాడు. ఇశ్రాయేలు పక్షములో ఉండి శత్రువులతో పోరాడేటువంటి వాడు. మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయంలో చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు మామూలుగా రాజులు ఏం చేస్తుంటారు? యుద్ధాలు చేస్తూ ఉంటారు. యుద్ధాలు చేసి రాజ్యాలను వారు సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. రాజ్యాలను సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. అలాగే వీరు కూడా మరి యుద్ధం చేయడానికి, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు అఫెకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలో ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి అంటాడు. ఇక్కడ మనం చూస్తే యుద్ధానికి పోయారు. వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. యుద్ధం జరిగింది. యుద్ధము జరిగిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఇశ్రాయేల్ ఓడిపోయి 4,000 మంది హతులయ్యారు అని ఉంది. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 4,000 మంది హతులయ్యారు. మరి యుద్ధము ఘోరముగా జరిగినది. అప్పుడు
వారు ఏమనుకున్నారు అంటే, వాస్తవంగా దేవుడు వారి పక్షంలో ఉంటే వారికి విజయం వస్తుంది, వారిని జయిస్తారు. అంతే కదా, పోరాడువాడు దేవుడు. దేవుడు వారి పక్షంలో ఉంటే వారికి విజయం వస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, దేవుడు మన పక్షములో లేడు, గ్రహించారు. కనుక దేవుని తెచ్చుకుందాము అని వారు షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని వారు యుద్ధరంగంలోనికి తీసుకొచ్చారు. దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చారు. దేవుని మందసములో దేవుడు ఉంటాడు. అది దేవుని మందసములో, మందసం అంటే ఒక చిన్న పెట్టె, ఇంత పెట్టె. ఆ పెట్టెలో దేవుడు ఉండాలని ఇష్టపడ్డాడు. ఇశ్రాయేళ్లతో కూడా ఆయన కలిసి ఉండేటువంటి వాడు. ఐగుప్తులో నుండి వారు బయలుదేరిన తర్వాత వారితో కూడా ఆయన ఉంటూ వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు వారేం చేశారు, ఆ మందసాన్ని తీసుకొచ్చి మరి యుద్ధంలో ఉంచారు. యుద్ధంలో ఉంచితే మరి వారేమనుకున్నారు, ఆ మందసములో దేవుడు ఉన్నాడు అని అనుకున్నారు. అయితే మందసము ఉంది కానీ మందసములో దేవుడు లేడు. దేవుడు ఎందుకు లేడు? అది దేవుడు ఎందుకు లేడు, దేవుడు ఎప్పుడు ఉంటాడు, అది కూడా మనము తెలుసుకోవాలి. దేవుడు మన పక్షములో దేవుడు ఉంటాడు. తన ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు, నేను మీతో కూడా ఉంటాను అనేటువంటి వాగ్దానం చేశాడు, నిబంధన ఆయన చేశాడు. అయితే ఇప్పుడు చూస్తే ఆయన లేడు, వారి మధ్య లేడు. మందసము తెచ్చారు కానీ మందసములో లేరు. మళ్ళీ యుద్ధం చేశారు. మళ్ళీ యుద్ధం చేస్తే యుద్ధములో ఓడిపోయారు. చాలా నష్టము జరిగింది. ఆ యుద్ధములో ఏలీ కుమారులు కూడా ఆ మందసముతో పాటు వారు వెళ్ళారు. ఏలీ కుమారులు మందసంతో కూడా యుద్ధరంగంలోనికి వెళ్ళారు. ఆ యుద్ధములో వారు ఇద్దరు చనిపోయారు. మందసము ఏమైంది అంటే పట్టబడింది. అప్పుడు ఏలీ కోడలు ఒక ఆమె ఏం చేస్తూ ఉంది, నిండు ప్రసవంతో ఆమె ఉండింది. ఆ సమయంలో ఆమె కాన్పయింది. ఆ సమయంలో ఆమె కాన్పయ్యేటప్పుడు ఆమె ఎక్కువ దుఃఖం వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఇట్లా ఉన్నాయే, దేవుని మహిమ పోయిందే అని ఆమె కాన్పు టైంలో ఎంతో బాధపడింది. అయితే కాన్పు చేసేవాళ్ళు, నీకు మగపిల్లోడు పుట్టాడు సంతోషించు అంటే, తన కొడుకు మీద, తనకు పుట్టినటువంటి వాని మీద ఆమెకు మనస్సు లేదు. కానీ తర్వాత వాళ్ళ మామ కూడా చనిపోయాడు. ఏలీ అంటే యాజకుడు, ఆయన చనిపోయాడు. ఇద్దరు ఏలీ కుమారులు చనిపోయారు. ఈమె భర్త కూడా ఏమయ్యాడు, చనిపోయాడు. అంటే అంతా ఏమొచ్చిందంటే నష్టం సడన్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అది? అంతకుముందు దేవుడు ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చినవాడు. ఈనాడు ఎందుకు ఓటమి జరిగింది? మరి వాళ్ళ మామ చనిపోయాడు, భర్తలు చనిపోయారు, మందసము పట్టబడింది అంటానే ఆమెకు ఎక్కడ లేని బాధ కలిగి తన కొడుకు ఏమని పేరు పెట్టిందంటే, చనిపోతూ ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే అర్థం ఏమిటి? ప్రభావము పోయెను. ఈకాబోదు అని పేరు పెట్టి ఆమె ఏమైంది? చనిపోయింది.
ఆమె ఏమైంది? చనిపోయింది. పేరేమో పెట్టింది కుమారునికి. ఆ దుఃఖము తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక చనిపోయింది. ఇక్కడ మన యొక్క ప్రార్థన కొరకైన అంశం ఏమిటంటే, దేవుని మహిమ పోగొట్టుకొనట. ఎందుకు పోయింది దేవుని మహిమ? దేవుడు వారి మధ్య ఉండలేకపోయాడు అంటే వారు చేసినటువంటి పాపము. వారు చేసినటువంటి పాపం. మనము ఎంత ప్రార్థనలు చేసినా పాపము నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. మనం ఎంత ప్రార్థన పరులమైనా, ఎంత గంభీరమైనటువంటి ప్రార్థన మనము చేయొచ్చు, గంభీరమైన ప్రార్థన మనము చేయొచ్చు. అయితే పాపం మనలో ఉంటే, పాపం మనలో ఉండుట దేవుడు ఇష్టపడాడు. పాపం లేకుండా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. పాపం లేకుండా. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం చెప్పుకుంటూ ఉంటాం యెషయా గ్రంథంలో, మీ పాపములు కనబడుతూ ఉన్నాయి, మీ పాపములు శుద్ధి చేసుకోండి, అవి నాకు కనబడకుండా చూసుకోండి. మీ పాపాలు కనబడుతున్నాయి, మీ పాపాలు కనబడుతున్నాయి. మనము ఆ పాపాన్ని ఉంచుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అది మనము పాపాన్ని ఉంచుకొని మనము ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు. దేవుడు లేకుండా పోయాడు, వారితో కూడా లేడు. దేవుని మహిమ పోయిందంటే దేవుడు ఉంటే మహిమ, దేవుడు లేడంటే దేవుని మహిమ లేదు. దేవుని యొక్క ప్రభావము పోయింది. దేవుని యొక్క ప్రభావం పోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావం పోయిందో అప్పుడు వారికి ఓటమి వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది? హోఫ్ని, ఫీనహాస్ ఇద్దరు కుమారులు, ఏలి, తర్వాత ఈకాబోదు చచ్చిపోయారు. కోడలు చనిపోయింది. తర్వాత ఎంతోమంది 30,000 కాల్వములు చనిపోయారు. దేవుడు లేకపోతే ఎంత నష్టమో అది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడుంటాడు? నాలో ఎప్పుడుంటాడు? నేను పాపం చేయకుండా ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నీ పక్షములో ఆయన ఉండి ఏం చేశాడు? యుద్ధం చేస్తాడు. నీ పక్షములో ఉండి పోరాడతాడు. నేను సాయంత్రము ఒక విషయం విన్నాను. ఒక సేవకుని ఒక ఆయన వెళ్ళి తుపాకీతో కాల్చాడంట. తుపాకీ తీసిపోయాడు కాల్చడానికి. తుపాకీ తీసిపోయి కాలుస్తా అంటే తుపాకీ పేలలేదంట. 4-5 సార్లు తుపాకీ పేల్చినా అది పేలలేదు. అందరికీ ఆశ్చర్యమైంది, ఎందుకు పేలలేదు? ఎందుకు పేలలేదంటే, తుపాకీ ఎందుకు పేలలేదు? లోడ్ చేసా, దాన్ని టిగ్గర్ నొక్కితే ఏమవుతుంది? పేలుతుంది. ఒక్క గుండు పోతే చాలు, అయిపోయా. ఒక గుండు చాలు ఒక మనిషికి. అయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ టిగ్గర్ ఎంత ఒత్తినా కూడా అది పేలలే. రక్షించబడ్డాడు, దేవుడు కాపాడు. చూడు, దేవుడు కాపాడుతాడు. మనకు అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. శత్రువుల ద్వారా మనకు అనేకమైన ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. రోగాలు కూడా వస్తాయి, రోగాలు వస్తాయి. శత్రువు మన పక్షములో ఏం చేస్తాడు? పోరాడుతూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును అంటాడు. యెహోవా నీ కుడి పక్కన నీడగా. నీ కుడి పక్కనే యెహోవా ఎలా ఉంటాడు చెప్పండి? నీడగా ఉంటాడు. కనుక నీడగా ఉంటాడు కనుక ఆయన నీడ మన మీద ఉన్నప్పుడు ఎటువంటి ఆపద దొరకదు. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకలు, మన ప్రయాణాలు, మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడడు అంటే దేవుని మహిమ పోగొట్టుకున్నప్పుడు.
దేవుని మహిమ ఎప్పుడు పోతుంది అంటే మనము పాపం చేసినప్పుడు. కనుక ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. సౌలు కుటుంబము ఏమైపోయింది? నష్టపోయింది. ఇంకొక మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఇక్కడ కూడా సౌలు గురించి మనము విందాము. 28:5 వచనం నుండి, సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను. ఈయన రాజు, ఈయన మీదికి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు యుద్ధం చేయడానికి. అక్కడ ఫిలిష్తీయులు ఎట్లా వచ్చారో అట్లాగే ఇక్కడ కూడా మరి సౌలు మీదికి యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చారు. యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చారు. మరి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విచారణ చేశాడు. ఆనాడు రాజులందరూ ఏం చేసేవాళ్ళు అంటే దేవుని దగ్గర వారు ఏం చేస్తారు? విచారణ చేస్తారు. అప్పుడు విచారణ చేస్తే మరి ఇక్కడ యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండాను. దేవుడు సెలవీయలే. అయ్యా ఇట్లా వస్తున్నారు, ఏం చేయాలా? మమ్మల్ని తప్పించువాడవు నీవే కదా, మమ్మలను తప్పించువాడవు నీవే కదా అని వారు ఆ సౌలు ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఎటువంటి జవాబు ఇవ్వలే. కారణమేమిటి? అది మరి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నో యుద్ధాలలో సౌలుకు విజయం ఇచ్చాడు. సౌలు యుద్ధం చేస్తే విజయం వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే ఎటువంటి జవాబు లేదు. భయపడ్డాడు, శత్రువులు వచ్చారు. ఇక్కడ కూడా ఎవరు వచ్చింది? ఫిలిష్తీయుల దండును చూచి ఫిలిష్తీయులే వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా ఫిలిష్తీయులే యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ సమూహాన్ని చూస్తే భయపడిపోయాడు. ఏం చేయాలా ఇప్పుడు అని. ఒకప్పుడు ఆయన తన దేశములో సోదె చెప్పేవారిని, కర్ణ పిశాచము గలవారిని అందరినీ వెళ్ళగొట్టాడు ఒకప్పుడు. అయితే ఇప్పుడు మళ్ళీ తనకు అవసరం వచ్చింది. దేవుడు తనకు జవాబు ఇవ్వడం వల్ల, దేవుడు తనతో మాట్లాడడం వల్ల, అందుకని ఏం చేశాడు అంటే కర్ణ పిశాచి దగ్గర పోయాడు. ఒక కర్ణ పిశాచిని ఏర్పాటు చేశారు. కర్ణ పిశాచి దగ్గర అడిగాడు. మారు వేషం వేసుకొని రాజుగా కాకుండా ఒక సామాన్యుడిగా పోయి కర్ణ పిశాచి దగ్గర అడుగుతున్నాడు, నీకేం కావాలంటే నాకు సమూయేలు ఆత్మను నా యొద్దకు నడిపించు అన్నాడు. సమూయేలు ఏమయ్యాడు? చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. పాతాళములో అప్పుడు మరి పూర్వీకులు 2 ప్లేసులు ఉన్నాయి పాతాళములో. ఒకటి నీతిమంతులుగా చేయబడి చనిపోయిన వారి ఆత్మలు, రెండవ భాగములో పాపం చేసి చనిపోయినటువంటి వారి ఆత్మలు. పాతాళములో నీతిమంతుల్లో ఉండేటువంటి స్థలము, ఆ స్థలములో నుండి కర్ణ పిశాచి ఏం చేసింది? సౌలును పైకి రెప్పించింది. భూమి మీద నుండి పైకి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం కదా! చనిపోయిన వారు మాట్లాడుతున్నాడు. సమూయేలుతో సౌలుతో మాట్లాడుతున్నాడు.
కన్నపిశాచి కూడా శక్తి ఉంది, సాతానుకు కూడా శక్తులు ఉన్నాయి. మనము సాతానుకు శక్తులు ఉండవని అనుకోకూడదు. అయితే అధికమైన శక్తి దేవుని శక్తే. అయితే దీనికి కూడా ఏముంది చూడండి, చనిపోయినటువంటి సౌలు ఆత్మను తీసుకొస్తే సౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 28:12 సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందరపెట్టివని సౌలుని అడగా, సౌలు నేను బహు శ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను. అయ్యా దేవుడు నాకు, నేను ఎటువంటి జవాబు లేదు, దేవుని దగ్గర మొరపెట్టాను, దేవుడు నాకు ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కాబట్టి నేను ఏం చేయాలా అని నిన్ను పిలిపించాను అన్నాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలును ఏం చేశాడు? పిలిపించాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ఏమి ప్రయోజనము ఏమి? దేవుడే ఎడబాట వేస్తే నేనేం చేయాలా కదా? దేవుడు ఎడబాస్తే ఇంకా మేమేం చేయలేం. అంటే దైవ సేవకులు ఉంటారు, మీరేం చేస్తారు? ప్రార్థన చేయండి అంటారు, మీరు ప్రార్థన చేయమని చెప్తారు, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థనకు జవాబు లేదు. ఎందుకు లేదు? అది మేమేమో ప్రార్థన చేస్తాం, దైవ సేవకులు దైవజనులు ప్రార్థన చేస్తారు, అయితే జవాబు లేదు. ఎందుకు లేదు అంటే నీ పాపము నీలో నిలిచి ఉంది, అది నీ పాపం నిలిచి ఉంది. అందుకే ఇక్కడ సమూయేలు ఉంటాడు, యెహోవాయే నీకు శత్రువు అయిపోయా, యెహోవాయే నిన్ను ఎడబాసా. మరి నన్ను అడుగుట వలన ఏం ప్రయోజనం ఉంది? నేను ఏం చెప్పినా కూడా ఆయన ద్వారానే రావాలా, దేవుడే సహాయం చేయాలా, అంతే కదా? మరి అంకుల్ దగ్గర పోయాను, ప్రార్థన చేయమన్నాను, ప్రార్థన చేశాడు, ఏమీ జరగలేదు అంటే ఎందుకు జరగలేదు అనేది మనం ఆలోచన చేయం. నేను ఎట్లున్నాను, నాలో ఏదైనా పాపము ఉందా, పాపం దాగి ఉందా? కనుక దాగిన పాపాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా, పాపము కనబడకుండా చూసుకోవాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. యెహోవా ఎడబాటు, అది మనం తెలుసుకోవాలి. యెహోవా ఎడబాటు, ఏదైనా పాపం చేస్తే, అతిక్రమం చేస్తే. ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని మాట వినలే, దేవుడు చెప్పాడు నువ్వు సంపూర్ణంగా నాశనం చేయమన్నాడు, నాశనం చేయలే. కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని ఉంచాడు, అది దేవునికి ఇష్టమలే. దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినాలా. అందులో మన జ్ఞానం ఉపయోగించకూడదు, మన తెలివితేటలు మనం ఉపయోగించకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తాం? మన జ్ఞానం ఉపయోగిస్తాం, మన తెలివితేటలు ఉపయోగిస్తాం. ఏం తప్పుందిలే అని ఏం చేస్తాం? పాపము చేసేవారముగా ఉంటాం, దేవుని మాటకు లోబడని వారంగా ఉంటాడు. ఇక్కడ దేవుని మాటకు లోబడలే, దేవుని మహిమ పోయింది, దేవుని యొక్క ఎడబాటు పోయింది, దేవుని ప్రభావం పోయింది. ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు, శత్రువు వచ్చాడు, శత్రువుని కాపాడుకోవాలంటే ఏం లేదు. ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే ఏలి కుటుంబంలో ఎట్లా జరిగిందో అట్లాగే ఏం జరిగింది? సౌలు కుటుంబం, ఇశ్రాయేలు ప్రజలు అనేకులు యుద్ధములో చనిపోయారు.
ఘోరమైనటువంటి విధముగా అక్కడ వధ జరిగింది ఘోరమైనటువంటి రీతిలో. దీనికి కారణం ఏమిటి? అది మనం కూడా ఆలోచన చేయాలి. మనకెందుకు నష్టం వస్తుంది, ఎందుకు కష్టం వస్తుంది, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, నేను ఎట్లా ఉన్నా, నా జీవితం ఎట్లా ఉంది, మరి దేవుని బిడ్డగా చేయబడ్డాను కదా, మరి దేవుని బిడ్డల పక్షంలో దేవుడు ఉంటాడు కదా, దేవుని బిడ్డల పక్షంలో దేవుడు ఉంటాడు కదా, మరి ఎందుకు ప్రార్థనకు జవాబు లేదు, కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. అంటే అప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైందిగా ఉంది, దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంది కనుక ఆ ప్రార్థనకు జవాబు. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనము ఎటువంటి పాపము చేయని వారముగా, మన పాపములన్నీ కూడా పరిహరించబడాల. యెషయా గ్రంథములో మనం చూస్తాం, కీర్తనలు చూద్దాం. కీర్తనలు 66వ అధ్యాయము, కీర్తనలు 66వ అధ్యాయం 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎదురుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నదింపబడును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేయలేదు. పాపము లక్ష్యము చేసిన ఎడల, క్షమించండి, పాపం చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోను. కనుక ఇప్పుడు తన హృదయాన్ని పరిశీలించుకున్నాడు, నాలో పాపము లేదు. చూడండి, పాపాన్ని నేను లక్ష్యముంచడం వల్ల, పాపాన్ని లక్ష్యముంచడం అంటే మనం పాపం చేయాలని కాదు, పాపపు ఆలోచనలు వస్తాయి, పాపపు తలంపులు వచ్చినప్పుడు మనం దాన్ని సమ్మతిస్తాం, ఇష్టపడతాం, ఆలోచనను బలపరుచుకుంటాం. అది చేయకూడదు. అది వచ్చినప్పుడు, ఆ చెడు ఆలోచనప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయాలి, త్రోసివేయాలి. నా దగ్గర నుంచి పో. మనం పండుకుంటే కొన్నిసార్లు చెడ్డకళ్ళు వస్తాయి, రావా? చెడ్డకళ్ళు వస్తాయి. చెడ్డకళ్ళు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ప్రభువా ఈ చెడ్డకళ్ళు వచ్చింది, దీన్ని తీసేయి. దీన్ని తీసేయి అంటే అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. అప్పుడు మనకు మంచి నిద్ర అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? పరీక్షించుకున్నాడు, నా హృదయం పాపమును లేదు, పాపం నిర్లక్ష్యం చేశాను కనుక నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరిస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, పాపం లేకుండా చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు నాలో పాపం లేదు కనుక నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకిస్తాడు. మన మనవి ఆలకించాలంటే మనం ఏం చేయాలా? పాపం లేకుండా చేయాలి. వస్తాయి, పాపం లేకుండా జీవించాలంటే కష్టము. అయినప్పటికీ మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. మన పాపంలోనూ మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. మనం పాపం లేకుండా చేయబడాలా, దేవుని మహిమను తెచ్చుకోవాలా, దేవుని యొక్క ప్రభావాన్ని మనం తెచ్చుకోవాలి. ప్రభువా నీ మహిమను నాలో ఉంచు నాయన, నువ్వు నాలో ఉండు. నీ మహిమ అంటే నీవు నాలో ఉండు. నీవు నాలో ఉన్నట్లయితే నా యొక్క ప్రార్థన దానికి జవాబు అనేది వస్తుంది. అట్లా మనం ప్రార్థన చేసుకొని సరి చేసుకొని ప్రార్థన చేస్తాం. మరి సంఘం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాడు.
ప్రభు కృప ఇచ్చాడు. మరి సంఘ క్షేమం కొరకై, సంఘ అభివృద్ధి కొరకై మనము ప్రార్థన చేస్తాం. మరి సంఘములో బలహీనులైన వారిని కొరకు మనం ప్రార్థన చేస్తాం. బలహీనులైన వారు, మరి సంఘములో బలహీనులైన వారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. జయమ్మ కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఆమెకు కొంచెం ఏమి లేదంట, మరి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, ఎక్కడో ఇక్కడ కొంచెం బ్లడ్ క్లాట్ అయిందంట, చిన్నది, అదేమి పెరాలసిస్ కాదు అని చెప్పారంట. కనుక ఆ బ్లడ్ కూడా, ఆ చిన్న క్లాట్ కూడా పోనట్లుగా ప్రార్థన చేయండి. అజయ్ కదా, అజయ్ అన్నటువంటి ఆయన తంగడిబెల్లో ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా 4 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. 4 సంవత్సరాలు 4 నెలలు కోమాలో ఉన్నాడు, స్మారకం లేకుండా ఉన్నాడు. దాదాపు 70 లక్షల 60 లక్షలు ఖర్చు అయిందంట. 4 నెలలు హాస్పిటల్లో ఉంటే 60 లక్షలు ఖర్చు అయిందంట. అన్నీ అమ్ముకున్నారంట. ఇప్పుడు ఎట్లున్నాడంటే ఊరికి అట్లా ఉన్నాడు, అంతే ఉండడు. ఇప్పుడు ఆయన కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో అన్నీ దేహం అంతా కూడా దెబ్బతినిపోయింది. దేవుడు మరి ఎందుకు ఆయన్ను పెట్టాడో మరి నిన్న వినోద్ పోయి ప్రార్థన చేసి వచ్చాడు. కనుక ప్రార్థన వల్ల ప్రార్థన చేయమన్నారు. రేపు ఆదివారం మందిరానికి వస్తామని చెప్పారు. కనుక అజయ్ గుర్తుపెట్టుకోండి, అజయ్ కోసం మనము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరున్నారు బలహీనులు? ఎవరు? బాలసుందరం కొరకు మనం, బాగుంది కదమ్మా, బాలసుందరం కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. ఎట్లుందమ్మా, బాగుందా? ఆమె కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఏం పేరమ్మా? సురేఖ, శ్వేత కోసం గుర్తుపెట్టుకోండి, శ్వేత కోసం మనము ప్రార్థన చేస్తాం. తర్వాత రిప్కమ్మ వాళ్ళ కొడుకు పేరేం పేరు? కొడుక అల్లుడు అశోక్ కదా, అతని కోసం కూడా మనము ప్రార్థన చేస్తాం. వృద్ధులు ఉన్నారు, వృద్ధులు, వారి కోసం మనము ప్రార్థన చేస్తాం. యవనస్తులు ఉన్నారు, వారి వివాహాల కోసం మనం ప్రార్థన చేస్తాం. వారి చదువుల కోసం ప్రార్థన చేస్తాం. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారి కోసం కూడా మనము ప్రార్థన చేస్తాం. ఎలిజబెత్ అమ్మ మనవరాల కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఆయిషా కోసం కూడా మనము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, మీరు పేర్లు రాసి. కవిత ప్రెగ్నెంట్, నెలలైనాయి, కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, ఆమె కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఎఫ్రాయిం కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఎఫ్రాయిం హెలినా, వారిద్దరి కోసం, వారు మందిరానికి వచ్చినట్లుగా, వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. చేయండి.